వర్షాకాలంలో శ్వాసకోశ వ్యాధులతో ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధుల నుంచి ఉపశమనం కలగడానికి ప్రతిరోజు ఆసనాలు వేయాలంటున్నారు ఎక్స్పర్ట్స్. శ్వాసకోశ వ్యాధుల నివారణకు భుజంగాసనం ఎంతో మేలని చెబుతున్నారు వీళ్లు. ఈ ఆసనం ఎలా వేయాలో మెలకువలు చెప్పారు యోగా గురువులు. గదిలో సొంతంగా భుజంగాసనం ఎలా వేయాలో తెలుసుకుందాం. ఒక ప్రశాంతమైన గదిలో ఒక మెత్తని దుప్పటి పరుచుకోవాలి. దానిపై నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచి చేతులను ఛాతీ పక్కన అరచేతులు ఆని ఉండేటట్లుగా మోచేతులు పైకి ఉండేటట్లు ఏర్పరచుకోవాలి. బారుగా చాపిన పాదాలు ఒకదానికొకటి ఆని ఉండేటట్లు ఉంచుకోవాలి. అనంతరం నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బరువును అరచేతులపై ఉంచి ఛాతీని తద్వారా మెడను బాగా పైకి లేపాలి. తలను బాగా పైకెత్తి పైకి ఆకాశం వంక చూస్తున్నట్లు ఉంచుకోవాలి. ఈ భంగిమలో వెన్ను చక్కగా అర్ధచంద్రాకారంలాగా వెనుకకు వంగి ఉంటుంది. ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు ఛాతీని పైకి లేపాలి. లేదంటే బొడ్డును కొలమానంగా ఉంచుకుని నాభి వరకు నడుము నుంచి పొట్ట ఛాతీ లేపాలి. ఈ సమయంలో చేతులను నిటారుగా లేపి ఉంచే కంటే కొంచెం వంచి ఉంచడం మంచిది. ఇలా చేయడం వలన భుజాలు చేతులు కూడా శక్తివంతమవుతాయి. ఇది సర్పం శిరస్సు లేపి పడగ విప్పి ఆడినట్లు ఉంటుంది కాబట్టి భుజంగాసనం అన్నారు నిపుణులు. దీనిలో శ్వాస నియమం శరీర భాగాలు విప్పారుతాయి కాబట్టి శ్వాస తీసుకుంటూ భంగిమకు వచ్చి పూర్ణస్థితిలో ఉండాలని చెబుతున్నారు. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి ఆ ఆసనాన్ని 3-4 సార్లు చేయవచ్చని చెబుతున్నారు. అనంతరం 2 భుజాల మీద అనగా కుడి భుజం మీద ఎడమ చేతిని, ఎడం భుజం మీద కుడి చేతిని ఉంచి దానిపై గడ్డాన్ని ఉంచి విశ్రాంతిని తీసుకోవాలని చెబుతున్నారు. గర్భం ధరించిన స్త్రీలు ఈ ఆసనాన్ని వేయకూడదని అంటారు. పొట్టకు ఒత్తిడి తగిలేదు కనుక వేయరాదని చెబుతున్నారు. అలాగే వెన్నుకు సంబంధించి ఏవైనా ఇంజెక్షన్లు, ఆపరేషన్లు వంటివేవైనా జరిగిన వారు కూడా ఈ ఆసనాలను వేయకూడదంటున్నారు. మిగిలిన స్త్రీ పురుషులు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఎవరైనా ఈ ఆసనాన్ని వేయవచ్చని వెల్లడించారు. ఈ ఆసనం వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్కు మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సర్వైకల్ స్పాండిలైటిస్ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా ఉంటుందని అన్నారు. వచ్చినా తగ్గిస్తుందని తెలిపారు. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులను నిరోధించవచ్చట. ఇలా చేస్తే శరీరం చాలా శక్తివంతంగా మారుతుందని తెలియజేశారు. వెన్నుముకకు బాగా శక్తి వచ్చి వెన్నులోని డిస్కుల సమస్యలు తగ్గుతాయంటున్నారు. బొడ్డు వరకు బాగా లేపి సాధన చేయడం వల్ల పొట్ట కండరాలన్నీ వ్యాకోచం చెంది అక్కడి అవయవాలు జీర్ణాశయం చురుగ్గా పనిచేస్తాయని చెబుతున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.